ఫ్రెండ్స్, ఇది పోకో X7 Pro. ఈ ఫోన్ రిలీజ్ అయ్యి 1 ఇయర్ దాటింది. ఈరోజు దీని ఫుల్ రివ్యూ చూద్దాం. ఇవి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్. ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫోన్ సిగ్నేచర్ ఎల్లో థీమ్లో ఇచ్చారు. ఫోన్ మీరు హ్యాండ్లో పట్టుకున్నప్పుడు అన్ని ఫోన్స్లా జారిపోదు. బ్యాక్ సైడ్ లెదర్ గ్రిప్పింగ్ ఉండడం వల్ల కేసు లేకుండా కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX సెన్సర్, ఇంకో కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో ఇచ్చారు. మీరు బ్యాక్ మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరా స్టెబిలిటీ కూడా బాగానే ఉంది. అలానే వీడియో రికార్డ్ సెట్టింగ్స్లో మోషన్ ట్రాకింగ్, ఫోకస్ ఆన్ చేసి 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు వీడియోస్ని HDR10, HDR10+లో కూడా రికార్డ్ చేయొచ్చు. కలర్స్ చాలా ఎన్హాన్సింగ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈ ఫోన్లోనే రికార్డ్ చేసాము. ఫొటోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరాలో ఫొటోస్ డైలైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. HDR, పోర్ట్రేట్లో కూడా బాగానే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 20 MPతో ఇచ్చారు. ఇది యూస్ చేసి 1080 30 FPSలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో ఫొటోస్, వీడియోస్ గురించి మాట్లాడుకోకుండా ఉండడం బెటర్. అసలు ఫ్రంట్ కెమెరా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కెమెరా విషయంలో మైనస్ పాయింట్ ఏంటంటే మీరు డే టైంలో 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేస్తుంటే ఫోన్ అంతా హీట్ అయ్యి లాగ్ అయిపోతుంది. ఇది నాకు కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ డిస్ప్లే, ఇది 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు UI చాలా స్మూత్గా రన్ అవుద్ది. 3200 స్పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు. మీరు డైరెక్ట్ సన్లైట్లో కూడా బాగానే ఉంటుంది. డిస్ప్లే విషయంలో ప్రాబ్లం ఏమి ఉండదు. HDR10, HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మీరు ఏదైనా వీడియోస్ చూస్తుంటే వీడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా 7A ప్రొటెక్షన్తో వస్తుంది. 2 EV బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. డిస్ప్లే విషయంలో అయితే ఎక్కడ మైనస్ పాయింట్ ఏ ఉండదు, చాలా బాగుంది డిస్ప్లే. గేమింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్లో డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్, 3.25 GHz క్లాక్ స్పీడ్తో ఇచ్చారు. అలాగే LPDDR5X ర్యామ్, EFX 4.0 స్టోరేజ్తో వస్తుంది. మీరు ఎంత హెవీ యూస్ చేసినా, హెవీ ఫైల్స్ అప్లోడ్ చేసినా బాగానే హ్యాండిల్ చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం ఏ ఉండదు. స్టోరేజ్ వేరియంట్స్ విషయానికి వస్తే 8GB + 256GB, 12GBలో 256GB + 512GBతో వస్తుంది. BGMI విషయానికి వస్తే ప్రజెంట్ ఇది BGMI 90 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. కానీ ఈ ప్రాసెసర్కి 120 FPS వరకు క్యాపబిలిటీ ఉంది, కానీ తీసుకొని రారు. 8400 అల్ట్రా ప్రాసెసర్ కదా అని హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు జనరల్గా టైంపాస్ గేమ్ ఆడాలంటే ఆడుకోవచ్చు. మీరు ప్రో లెవెల్లో ఆడాలి, కాంపిటేటివ్ గేమ్స్ ఆడాలనుకుంటే ఇది అసలు పనికిరాదు. వీళ్ళు 90 FPS తెచ్చినా, 120 FPS తెచ్చినా ఫస్ట్ ఈ ఫోన్లో గేమింగ్ ఆప్టిమైజేషన్ బాగోదు. మీకు లాంగ్ డిస్టెన్స్లో ఎనిమిస్ బ్లర్ అవ్వడం, రెండర్ అవ్వడం అనిపిస్తుంది. మీరు అంతకుముందు ఐఫోన్స్లో గేమ్స్ ఆడి ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ఆడాలంటే మీరు ఆడలేరు. ఇందులో పోకో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. కానీ ఫోన్ నార్మల్గా మీరు గేమ్స్ ఆడుతున్నా, వీడియోస్ రికార్డ్ చేస్తున్నా హీట్ అవుతుంది. గేమ్ విషయంలో అయితే ఇది అంత పెద్దగా అనిపించలేదు. మీరు గేమ్ ఆడుతుంటే హీట్ అవ్వడం, ఫ్రేమ్స్ డ్రాప్ అయిపోతున్నాయి. గేమ్లో టచ్ శాంపుల్ రేట్ కూడా వీళ్ళు చెప్పినట్టు అనిపించట్లేదు. టచ్ రెస్పాన్స్ కూడా చాలా స్లోగా ఉంది. ఒకవేళ మీరు గేమింగ్ కోసమే అయితే కొంచెం మనీ యాడ్ చేసుకోగలిగితే iPad 11th జనరేషన్కి వెళ్ళండి, అది చాలా బెటర్. అది 27కి ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అందులో మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 6000 mAh 90 volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 30 to 40 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. మీరు ఒకసారి ఛార్జ్ చేసి ఈజీగా 2 days యూస్ చేసుకోవచ్చు. హెవీగా యూస్ చేసినా ఈజీగా 1 day వస్తుంది. బ్యాటరీ సెట్టింగ్స్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఛార్జింగ్ స్పీడ్, బ్యాటరీ హెల్త్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఛార్జర్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. రైట్ సైడ్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ వాల్యూమ్ అడ్జస్ట్ బటన్స్ ఉంటాయి. బాటంలో సిమ్ ఎజెక్టర్ పిన్, ఛార్జింగ్ పోర్ట్. ఇది యూస్ చేసే హెడ్ ఫోన్స్, ఛార్జింగ్ రెండు చేయాలి. సపరేట్గా 3.1 హెడ్ ఫోన్ జాకే ఉండదు. NFC సపోర్ట్ ఉంది. ఇది IP66, 68, 69 కంప్లీట్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది. హెవీ రైన్లో కూడా సర్వే చేస్తుంది. HyperOS మీద రన్ అవుతుంది. Android 16తో వస్తుంది. 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఇందులో AI ఫీచర్స్ కూడా అన్ని ఇంక్లూడ్ చేశారు. సర్కిల్ టు సెర్చ్, AI ఎరేజ్ ప్రో, AI ఇమేజ్ ఎక్స్పెన్షన్, ఆడియో ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది. ఇది మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా క్లియర్గా ఉండేలా చూసుకుంటుంది. గేమ్లో వైల్డ్ బూస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది యూస్ చేసి వైఫై స్పీడ్ బూస్ట్, మెమరీ ఎక్స్పెన్షన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. గేమ్లోకి వెళ్ళిన తర్వాత FPS కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం 3 కలర్ ఆప్షన్స్లో వస్తుంది: గ్రీన్, బ్లాక్, ఎల్లో. ఇది ఫ్రెండ్స్ పోకో X7 గురించి. నాకైతే ఇందులో డిస్ప్లే ఒకటి బాగా అనిపించింది. ఛార్జింగ్ స్పీడ్ కూడా బాగుంది. డ్రాప్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. నాకు ఈ ఫోన్లు బాగా అనిపించాయి. ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.